డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Okay guys, good morning all of you once again. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసామంటే లైక్ హోటల్స్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సో తర్వాత కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ యూనిట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కూడా మనము లాస్ట్ క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్లో బీఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ని ఎలా టాలీ ప్రైమ్ 6.0లో మనం ఎంటర్ చేయాలి అని తెలుసుకుంటాం. సో ఇక్కడ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకున్న స్టేట్మెంట్కి ఈక్వల్ అవ్వాలి. సో దాన్ని ఎలా చేయాలి అనేదే ఇప్పుడు మనకి కాన్సెప్ట్ అనమాట. ఈ ప్రాసెస్ని మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అనేది కూడా టుడే క్లియర్గా డీటెయిల్స్తో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనకి మ్యాక్సిమం ఇక్కడ అన్ని బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, క్యాష్తో తక్కువ. సో డిపాజిట్లు కానీ, పేమెంట్లు కానీ, రిసిప్ట్లు కానీ, మనం ఎవరికైనా పే చేసినా, ఎవరైనా మనకి పే చేసినా, సో వాటన్నిటిని ఎలా మెయింటైన్ చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో మంత్లీ వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటారు, వాటిని మీ సిస్టంలో ఎంటర్ చేసుకుని డేట్లు మ్యాచ్ చేసుకుని రీకన్సిలేషన్ చేస్తారు. సో ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0లో ఈ బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ని ఎలా చేయాలనేది చూద్దాం. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, మెయింటైన్ అకౌంట్స్, ఎస్, బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ నో, ఇవన్నీ నో నీడ్. యాక్సెప్టర్ నో, సేవ్. ఓకే, డైరెక్ట్గా వచ్చేస్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, వసీం అండ్ మురళి 2 పార్ట్నర్స్ కలిపి 1 ఏప్రిల్ 2023లో మనకి బిజినెస్ స్టార్ట్ చేశారు. డేట్ అవసరం, డేట్ మంత్ చాలు, 1/4 ఇయర్ అవసరం లేదు. ఆల్ట్ సి, వసీం. రిలాక్స్. యూనియన్ బ్యాంక్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్ 2/4 పేమెంట్. ఫిక్స్డ్ అసెట్స్, యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ రెంట్ ఫర్ బిల్డింగ్, డేట్ ఏమి లేదు, నార్మల్, ఆల్ట్ సి. కరెంట్ అసెట్స్ 1 lakh. Union Bank. Another account open, contra.
50,000. Syndicate Bank. Next, withdraw. Petty cash. నెక్స్ట్ 1.5 ఇంటర్ఫేస్ సర్వీసెస్ నుంచి లోన్ తీసుకున్నాం. F6. Sun Library. 75,000. Union Bank. Next, rent paid. 2.5. Expenses. 8,000. రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయమ్మా. 1.6 పేమెంట్. నెక్స్ట్ 2.6 ప్రింటర్. Printers. Aggregators. 2.6 commission received. Expenses. Cash. Next, 1.7 cash deposit in Syndicate Bank. Under 3,000. Next, Bear Star Printers. Payment. Date 2/8. 10,000. Syndicate Bank. Next, 1.9 Union Bank charges. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 2.9 పేమెంట్. Syndicate Bank. Next, Contra 110. Union Bank 31,000. Syndicate Bank. ఎంటర్. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. ఓకే, ఎస్కేప్. డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. ఇక మనకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కనబడతాయి.
ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెట్ ఫండ్. మరి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 51,500. 51,500. సో ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎందుకు వచ్చాయి? ఎక్కడ మిస్టేక్ చేసాం? ఓపెన్ ఇట్. పేమెంట్ ఓకే. కమిషన్ రిసీవ్డ్ ఇక్కడ వచ్చాం. కమిషన్ రిసీవ్డ్ ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ ఓకే. ఓకే ఓకే. ఇంటర్ఫెక్ట్ సర్వీసెస్ ఓకే. రెంట్. కమిషన్ రిసీవ్డ్. charges, interest on loan, ఓకే. అండర్ గ్రూప్స్ ఏమైనా తప్పు ఉన్నాయా? ఎస్, అండర్ గ్రూప్ మిస్టేక్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ సరిపోయిందా? 65,000లో 13,500 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 51,500. డాష్ బోర్డ్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో 4 ఉన్నాయి, జర్నల్లో 1 ఉంది, పేమెంట్లో 7 ఉన్నాయి, రెసిప్ట్లో 3 ఉన్నాయి. కరెన్సీస్, వోచర్ టైప్స్, లెడ్జర్స్, గ్రూప్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాంకింగ్లోకి వెళ్ళి రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఓకే, చెక్ రిజిస్టర్. సిండికేట్లో 8 ఉన్నాయి, 2 ఉన్నాయి, యూనియన్లో 8 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎంటర్. రీకన్సిల్, మాన్యువల్ రీకన్సిల్. ఇప్పుడు చూడండి, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్, ఇన్స్ట్రుమెంట్ డేట్, బ్యాంక్ డేట్, బ్యాలెన్స్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్, అవైలబుల్ ఓన్లీ ఇన్ బుక్స్, ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ ఈక్వల్ అవ్వాలి. మన బ్యాంక్ ఏమో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, సప్లయర్ కస్టమర్ ఇచ్చే బ్యాంక్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. ఆ చెక్ తీసుకుని వెళ్ళి మనం మన బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం. ఇచ్చిన వెంటనే పడుతుందా? 1 అవర్, 2 అవర్, 3 అవర్, లేకపోతే ఈవినింగ్ లోపల పడుతుంది. ఓకే, ఏ డేట్లో పడింది ఆ డేట్కి ఈ డేట్కి మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏప్రిల్, నెక్స్ట్ మంత్ తీసుకుంటాం. మే, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. 1 మంత్ గ్యాప్ ఇచ్చాను నేను. రియల్ టైంలో అలా ఉండదు, 1 డేనే. ఓకే, చూడండి, రీకన్సిల్ నుంచి రీకన్సిల్ వచ్చేసే. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్, రీకన్సిల్, మాన్యువల్ రీకన్సిల్. 15 మే, జూన్ 7. చూసారా, రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోయినాయి. ఇలా చేయాలి. సో దీన్నే మనం బిఆర్ఎస్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని మనం చెప్పుకుంటాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని దీన్ని మనం చెప్పాలి. ఓకే,
సో బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైంలో ఇలాగే పోస్ట్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఓకే. సో తర్వాత పేరోల్ మేనేజ్మెంట్ అనేది మనం టుమారో డిస్కస్ చేస్తాం. దీంట్లో మళ్ళీ మనకి కొన్ని ఇన్వాయిస్ సెట్టింగ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు చేస్తారు గైస్? ఆ సబ్జెక్ట్తో పాటు మనం చేయాల్సిన పని ఏంటంటే అడిషనల్ వర్క్ కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అడిషనల్గా మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మనం పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఇవన్నీ మనం పోస్ట్ చేస్తాం. ఇది రెగ్యులర్గా మనం చేయగలుగుతాం. ఇది కామన్. ఓకే. సేల్స్ ఇన్వాయిస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ సేల్స్ ఇన్వాయిస్లో టాలీ ప్రైమ్లో ప్రీ డిఫైన్డ్గా మనకు ఎన్ని మెథడ్స్ ఇచ్చాడు, ఎన్ని టైప్స్ ఇచ్చాడు, బిల్ ఆఫ్ సప్లై కానీ ట్యాక్స్ ఇన్వాయిస్ కానీ. మనకు ఇన్వాయిస్లో మనకు ఆప్షన్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే. తర్వాత బిల్ టు సిప్ టు అంటే ఇన్వాయిస్ బ్రాంచ్కి వెళ్ళాలి, సబ్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ యొక్క అడ్రస్లు వేరు ఉంటాయి. అవి ఎలా మెన్షన్ చేస్తాం. క్వాంటిటీ, రేటు, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, సిగ్నేచర్ బాక్స్ ఇవన్నీ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఎలా ఇవన్నీ ఇన్వాయిస్కి సంబంధించిన సెట్టింగ్స్, దాని యొక్క ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి, ఎక్కడ డిజేబుల్ చేసుకోవాలి, ఈ యొక్క ఇన్వాయిస్ సెట్టింగ్స్ యొక్క ఫార్మాట్స్ ఏంటి, అసలు ఎందుకు వీటిని ఉపయోగిస్తాం, ఇన్వాయిస్ ఎలా ఉంటుంది మనకి, బిల్ ఆఫ్ సప్లై ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది టాలీది అనేది టుడే మీకు చూపిస్తాను. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నా. ఒక సేల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా. ఆల్ట్ సి, ఇక్కడ వచ్చేసి వ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ డెప్టర్స్, అడ్రస్ రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ ఉండాలి. ఇస్తున్నాను. ఓకే. సేవ్ చేస్తున్నాం. మళ్ళీ పేజ్ చేపిస్తే బ్యాక్ వస్తుంది. కంట్రోల్ పి, పి ఫర్ ప్రింటర్. ప్రివ్యూ, మన ప్రింట్ చూసుకొని తీయాలంటే ప్రివ్యూలో వెళ్ళాలి. ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి ఇలా ఉంటుందండి. ఇలా ఇన్వాయిస్ ఉంటుంది. చూడండి, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అని నా కంపెనీ. నా కస్టమర్ ఎవరు? వ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్వాయిస్ నెంబర్ ఏంది, డేట్ ఏంది, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఏంటి, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏంది, ట్యాక్స్ పర్సంటేజ్ ఏంది, క్వాంటిటీ ఏమున్నాయి, రేట్ ఏమున్నాయి, టోటల్ వాల్యూ ఎంత, దాని మీద ట్యాక్స్ ఎంత పడింది, టోటల్గా ఎంత పే చేయాలి, 33,136. డిక్లరేషన్, ఇక్కడ బాక్స్. ఇలా ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్లో ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్. A4లో హాఫ్ పేపర్, ఫుల్ పేపర్ కాదు. ఓకే. ఇలా ఉంటుంది. ఇది ఒక మెథడ్. ఓకే. ఎస్కేప్ ఇవ్వండి. ఆల్ట్ జెడ్లోకి వెళ్తే ఇది మెథడ్. సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది, అన్ని ఆ ఇన్వాయిస్లో ఏ ఫీచర్ ఎనేబుల్ కావాలన్నా డిజేబుల్ కావాలన్నా మీకు అన్ని కాన్ఫిగర్లోనే ఉంటాయి. మీకు సైజ్ ఇచ్చి పెంచుతాను. షో మార్క్ క్లిక్ చేస్తే
ఫస్ట్ లాస్ట్లోకి వెళ్ళి సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. A4లో ఆ పేపర్ ఉంది కదా, ఇప్పుడు అది A4లో ఫుల్ పేపర్ పెడుతున్నా. 12 విడ్త్ హైట్ 8.5. ఇప్పుడు చూడండి ఫుల్ పేపర్ వచ్చేసింది, ఫుల్గా వచ్చేసిందా. హైట్ విడ్త్ పెంచా. ముందు A4లో ఆ పేపర్ ఇచ్చా, ఇప్పుడు A4 ఇచ్చా. ఎస్కేప్. సెకండ్ ఫార్మాట్ చూడండి, యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ ఇవ్వండి, ఎస్ అవుతుంది. ఎస్కేప్. ప్రివ్యూ. ఇది సెకండ్ ఫార్మాట్. 3 ఫార్మాట్లు మనకి ఇచ్చింటారు డిఫాల్ట్గా. ఎస్కేప్. బ్యాక్ కన్ఫిగర్ ఇవ్వండి. థర్డ్ ఫార్మాట్ చూడండి, సో ఐటమ్ వైజ్ జిఎస్టి డీటెయిల్స్. ఎంటర్. కాన్ఫిగర్. ఆల్ట్ జెడ్ జూమ్. చూసారా, ఇవి 3 ఫార్మాట్లు ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఈ 3 ఫార్మాట్లు టాలీలో ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే. ట్యాక్స్ ఇన్వాయిసెస్లో ఇన్వాయిస్ సెట్టింగ్స్లో ఫీచర్స్ ఏవి కాన్ఫిగర్లో ఎనేబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఫార్మాటే కావాలంటే వీటిని నో పెట్టాలి. సింపుల్ ఫార్మాట్ నో పెట్టండి, ఎంటర్ ఇవ్వండి అంతే. సో తర్వాత సో ఐటమ్ వైజ్ డీటెయిల్స్ వేసి పెట్టండి, నో అవుతుంది. ముందు ఎలా ఉందో అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ హెచ్ఎస్ఎన్ నెంబర్ లైన్ నాకు అవసరం లేదు, క్వాంటిటీ లైన్ అవసరం లేదు, రేట్ లైన్ అవసరం లేదు. ఓకే, ఇవన్నీ అవసరం లేదు, నాకు తీసేయాలనుకుంటున్నా. ఎస్కేప్. కాన్ఫిగర్. సో క్వాంటిటీ ఎస్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి, నో అవుతుంది. సో రేట్ ఎస్ ఉంది కదా, నో పెట్టండి. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ నో పెట్టండి. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్. సో హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి నో. ఏం కనిపించదు చూడండి, చూడండి అన్ని వెళ్ళిపోయాయి ఇక్కడ. హెచ్ఎస్ఎన్ నెంబర్, పర్సంటేజ్ నెంబర్, డిస్కౌంట్ పర్సెంట్, రేటు, క్వాంటిటీ అన్ని వెళ్ళిపోయినాయి. రావాలంటే మళ్ళీ అవే వేసి పెట్టాలి. షో క్వాంటిటీ ఇస్, సో రేట్ ఇస్, సో డిస్కౌంట్ ఇస్, సో హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఎస్. సో జిఎస్టీ అనాలిసిస్ కూడా వేసి పెట్టచ్చు. సో హెచ్ఎస్ఎన్ ఇంకా డీటెయిల్స్ పూర్తిగా మరికొన్ని ఆప్షన్స్ కింద వస్తాయి చూడండి. ఇక్కడ కూడా ఆప్షన్స్ చూపిస్తుంది. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎంత, దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత అనేది కూడా ఇక్కడ కూడా బాక్స్ వస్తుంది. పైన ఉంటుంది, కింద కూడా ఉంటుంది. ఓకే, సో అది. సో తర్వాత మనకి ఇక్కడ ఇన్వాయిస్ డేటెడ్ కింద మరికొన్ని ఆప్షన్స్ రావాలి. ఆర్డర్ డీటెయిల్స్, డిస్పాచ్ డీటెయిల్స్ రావాలి. సో వాటికి సంబంధించిన ఫీచర్స్ ఎక్కడ ఉంటాయి మనకి, అన్నీ ఇక్కడే ఉంటాయమ్మా. జస్ట్ చిన్నగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎస్ పెడితే ఏమొస్తుంది, నో పెడితే ఏమొస్తుంది అని చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్. ఇవన్నీ ఏంటంటే మీరు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి స్టాక్ పంపించేటప్పుడు ఆ ట్రక్ నెంబర్, వెహికల్ నెంబర్, డేటు, అతని పేరు అవన్నీ ఇవ్వాలి. ఆ యొక్క ఇన్ఫర్మేషన్. ఎంటర్, 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 ఎంటర్. చూడండి, డెలివరీ నోట్, మోర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్, రెఫరెన్స్ నెంబర్, డేటెడ్, ఓకే, డెస్టినేషన్, డిస్పాచ్ త్రూ, టర్మ్స్ ఆఫ్ డెలివరీ, ఇవన్నీ ఆప్షన్స్ బయటకు వస్తాయి. సరే, ఈ డేటా ఫిల్ చేయాలంటే ఎక్కడ ఫిల్ చేయాలి, ఎక్కడ ఫిల్ చేస్తే ఇక్కడ ఫిల్ అవుతుంది అంటే ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇక్కడ విజయ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఎంటర్ ఇవ్వండి, ఇక్కడ ఫిల్ చేయాలి. డిస్పాచ్ డీటెయిల్స్, డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డిస్పాచ్ త్రూ బై ట్రక్, డెస్టినేషన్ నెల్లూరు, క్యారియర్ నేమ్ అండ్ ఏజెంట్, బిల్ ఆఫ్ లోడింగ్, డేట్, వెహికల్ నెంబర్, ఏపీ. ఇక్కడ ఫిల్ చేశారంటే అక్కడ డేటా ఫిల్ అవుతుంది. కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ట్ జెడ్. వచ్చిందా? డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డెలివరీ నోట్ డేట్,
బై ట్రక్, నెల్లూరు, వెహికల్ నెంబర్, ఓకే, అండ్ విల్ ఆఫ్ లోడింగ్. ఇలా ఇక్కడ వ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ కడప అడ్రస్ ఉంది, నెల్లూరు అడ్రస్ కూడా ఉండాలి. బిల్ టు షిప్ టు, జిఎస్టీ నెంబర్, కంపెనీ అని ఒకటే, కానీ అడ్రస్లు మాత్రం మారుతాయి. ఎక్కడ మార్చాలి? ఇక్కడ వ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఎంటర్ ఇవ్వండి. ఈ ప్లేస్ లో పార్టీ డీటెయిల్స్ అనే ప్లేస్ లో రైట్ సైడ్ లో F12 ఉంటుంది. ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ బయ్యర్ అండ్ కన్సైనీ డీటెయిల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు రైట్ సైడ్ లో అడ్రస్ మార్చవచ్చు. ఒకటి బ్రాంచ్కి వెళ్తుంది, ఒకటి సబ్ బ్రాంచ్కి వెళ్తుంది. జిఎస్టీ నెంబర్, కంపెనీ అనే ఒకటే, అడ్రస్ మారుతాయి. కంట్రోల్ P వచ్చిందా? ఒకే అడ్రస్ వచ్చింది, కడప అడ్రస్ వచ్చింది, నెల్లూరు అడ్రస్ రాలా. ఇప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగర్, కొంచెం కిందికి రండి. పార్టీ డీటెయిల్స్ లో ఇక్కడ చూడండి, సో కన్సైనీ డీటెయిల్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఒకటేమో షిఫ్ట్ అడ్రస్ నెల్లూరు అడ్రస్, ఒకటేమో బిల్ట్ అడ్రస్ కడప అడ్రస్. కడప మెయిన్ బ్రాంచ్, సబ్ బ్రాంచ్ నెల్లూరు. ఇలా ఓకే. సో తర్వాత ఇక్కడ సిగ్నేచర్ లైన్ కావాలి లాస్ట్ లో. సో కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్, ఎంటర్. ఆల్ టు జెడ్ చూడండి, కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ వచ్చిందా? వద్దనుకుంటే మనం నో పెట్టాలి. ఓకే. సో తర్వాత లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ డీటెయిల్స్ కనిపించకూడదు, ఎక్కడ నో పెట్టాలి. చూడండి, కంపెనీ డీటెయిల్స్, సో కంపెనీ నేమ్, సో కంపెనీ అడ్రస్, ఇవి నో పెట్టేస్తాం. చూడండి, కంపెనీ డీటెయిల్స్ కనిపించట్లేదు, మళ్ళీ రావాలి. మళ్ళీ కంపెనీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర లోగో పెట్టాలి, కంపెనీ లోగో పెట్టాలి. సో అప్పుడు నీ లోగో ఫస్ట్ ఎక్కడ ఉంది చూసుకోవాలి. అప్పుడు ఫస్ట్ నీ లోగో ఎక్కడ ఉంది. సో డెస్క్టాప్ మీద ఇక్కడ 1 అనే, ఇది నా లోగో, 1 అనేది నా లోగో. ఓకే, ఇప్పుడు ఈ లోగో ఏదైతే ఉందో అది అక్కడ తీసుకురావాలి. ప్రింట్, కాన్ఫిగరేషన్, ఇంక్లూడ్ కంపెనీ లోగో, ఎంటర్. ఎస్, ఎక్కడుంది దీని డెస్టినేషన్ పాత్? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, లోగో 1. వచ్చిందా? లోగో వచ్చిందా? LIT. వద్దు అనుకుంటే మళ్ళీ తీసేయాలి. నో, మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలాగా. సో తర్వాత డిక్లరేషన్, we declare that this invoice shows the actual price of the goods described and that all particulars are true and correct. సో ఇక్కడ వన్స్ ఒకసారి ఒక ఐటెంని పర్చేజ్ చేసిన తర్వాత రిటర్న్ తీసుకోము ఐటెం అనే మ్యాటర్ మన ఓన్ది కావాలి. అప్పుడు ఎక్కడ మార్చాలి? ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్,
సెట్ ఆర్డర్ డిక్లరేషన్. ఎస్, ఈ మ్యాటర్ తీసేసి మన మ్యాటర్ ఇవ్వాలి. వెన్ ఎనీ కస్టమర్ purchase a product from us after don't return the product. ఇది అక్కడ రావాలి. వచ్చిందా? వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ డోంట్ రిటర్న్ దట్ ప్రోడక్ట్. ఇలా ఇవి టోటల్ గా సంబంధించిన ఇన్వాయిస్ సెట్టింగ్స్. ట్యాక్స్ ఇన్వాయిస్ అన్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి ఐటమ్స్ ట్యాక్స్ ఉండదు. వ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జామ్ట్ అంటాం. ఎగ్జామ్ట్ రైస్ ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. కోకోనట్ సాల్ట్ కంట్రోల్ పి. చూడండి, బిల్ ఆఫ్ సప్లై అంటాం. బిల్ ఆఫ్ సప్లై ఆల్ట్ జెట్ ఇలా అమ్మా. సో దీన్నే బిల్ ఆఫ్ సప్లై అంటారు. వీటన్నిటిని టోటల్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ అని మనం చెప్పుకుంటాం. ఇన్వాయిస్ సెట్టింగ్స్ అని మనం టోటల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి టాలీ ప్రైమ్ 6.0లో ఇన్వాయిస్ సెట్టింగ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఏ ఇన్వాయిస్లో ఏ ఆప్షన్స్ పెట్టాలి, ఏ ఆప్షన్స్ పెట్టకూడదు. ఇంకా కొందరు కొత్త రిక్వైర్మెంట్లు అడుగుతూ ఉంటారు. వాటికి టీడీఎల్స్ చేయించాలి. టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ అంటారు. టాలీలో లేని ఫీచర్స్ని, కస్టమర్స్ అడిగిన ఫీచర్స్ని ప్రోగ్రామింగ్ చేసి టాలీలో ఇన్బిల్డ్ చేయడం. సో దాన్నే టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్ అంటారు. టీడీఎల్స్ అంటాం. అడిషనల్ ఫీచర్స్, దానికి సమ్ అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది. అది ఓకే అంటే వాళ్ళు చేపించి ఇస్తారు. అదే ఓకేనా? ఓకే గైస్, ఎనీ డౌట్స్ మా? క్లియరా? యా, అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో పేరోల్ మేనేజ్మెంట్ చెప్దాం. ఓకే, రేపటితో సెకండ్ మెటీరియల్ అయిపోతుంది. కొన్ని అడిషనల్ టెక్నికల్ పాయింట్స్ అవి డిస్కస్ చేస్తాం. ఓకే, బై గైస్.